నాకెందుకో ఈ కృష్ణుడి బొమ్మ చూస్తే అంత లుక్‌గా అనిపించలేదు. అందుకని నా దగ్గరున్న వేస్ట్ క్లాత్స్‌తో ఒక మంచి డీఐవై చేశాను. ఫస్ట్ వేస్ట్ క్లాత్స్ డిఫరెంట్ కలర్స్‌లో పొడవుగా సైజ్ ఉండేలా తీసుకోండి. ఒక 6, 7 ఉండేలా తీసుకోండి. ఇప్పుడు ఒక సూదిలోకి 2 వరుసలు దారం ఎక్కించుకొని, ఒక చివరన ముడి వేసేసుకొని, ఫస్ట్ ఒక కలర్ క్లాత్ తీసుకొని, దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. సో, ఒకటి వేసుకున్న తర్వాత మిగిలినవన్నీ మొత్తం అన్నీ కూడా సేమ్ అదే విధంగా రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ ఒకదాని పక్క ఒకటి దగ్గరికి జరిపేసుకోండి. ఓకే. అన్నీ బానే ఉంది. వేస్ట్ కలర్ క్లాత్స్ అయితే ఉంటాయి కానీ, ఇన్ని డిఫరెంట్ కలర్స్‌లో ఎలా దొరుకుతాయి అంటే కనుక, టైలర్స్ దగ్గర, మిషన్ కుట్టుకునే వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి. నార్మల్‌గా ఇంట్లో ఏదైనా క్రాఫ్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, మీరు ఎప్పుడైనా టైలరింగ్ షాప్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగి డిఫరెంట్ కలర్స్‌లో క్లాత్స్ తీసుకొచ్చుకొని, మీరు ఈ డీఐవై మీ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. సో, మొత్తం అన్నీ ఆ విధంగా ఎక్కించేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వూల్ తీసుకొని మన 4 వేలకి సరిపోయే విధంగా 20 సార్లు రౌండ్ తిప్పుకొని, కట్ చేసుకొని, దాని మధ్యలో జాయింట్ ఉంటుంది కదా! ఆ జాయింట్‌లోంచి ముడి వేసేసుకోండి. రెండింటి దగ్గర మధ్యలో జాయింట్ ఉంటుంది కదా! దాన్నే చూపిస్తున్నట్టు కట్ చేసుకొని, ఇప్పుడు సేమ్ అదే కలర్ వూల్ తీసుకొని చుట్టుకొని ముడి వేసేసుకోండి. ఇప్పుడు అందులో ఎక్సెస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సూదిలోకి 2 వరుసలు దారం ఎక్కించుకొని, ఫస్ట్ ఒక పోస్ట్‌ని ఎక్కించుకోండి. ఆ పోస్ట్‌లోంచి మళ్ళీ సూదిని బయటకి తీసేస్తే ఆ పోస్ట్ ఎవరు జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ సూదిని మనం ముందుగా వూల్‌తో రెడీ చేసుకున్న టాజిల్ ఉంటుంది కదా! అది ఎక్కించేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పూసలతో మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ కలర్ పూసలు, నెక్స్ట్ గోల్డ్ కలర్ పూసలు యూజ్ చేసి ఒక 4, 5 వరుసగా ఎక్కించుకొని, మళ్ళీ పై దాంట్లో నుంచి ముడి వేసేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నది ఉంటుంది కదా! దానికి లాస్ట్‌లో జాయిన్ చేసేయండి. ఇప్పుడు వేసుకున్నది ముందు దానికి కలిపి. మొత్తం చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా! సేమ్ ఇలాంటిదే నేను ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాటమ్స్ పూసల దగ్గర జాయిన్ చేస్తే మనకి దండ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ కృష్ణుడి బొమ్మకి ఇది వేసి చూపిస్తాను. ఎలా ఉందో చెప్పేసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.